హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. పెద్ది ట్రైలర్ ఫైనల్లీ వచ్చేసింది. ట్రైలర్ ఎలా ఉంది అంటే ట్రైలర్ బాగానే ఉందండి. ట్రైలర్లోని కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా పెద్ది మూవీలోని స్టోరీ ఏం చూపించారు, మెయిన్లీ ఈ ట్రైలర్లో ఏం చూపించారు అనేది చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ట్రైలర్ స్టార్టింగ్లో కనిపించే వాళ్ళు వలస కూలీలు, అంటే ఎక్కడుండో మారుమూల కొండ ప్రాంతం, అంటే కొండ ప్రాంతానికి కింద ఉండేవాళ్ళు అక్కడ నుండి కొండలెక్కి అలా అడవుల్ని దాటుతూ ఇలా చివరికి ఆ రైలు పట్టాల దగ్గరికి వచ్చి అక్కడ ఆగుతారు. అండ్ అలాగే అక్కడికి వచ్చి మేబీ ఈ సీన్లో అవ్వచ్చు లేదా ఇంకేదో సీన్లో ఆ పట్టాలని తగలబెట్టేస్తారు. అలా ఆ పట్టాలని తగలబెట్టడం వలన ఆ పట్టాలు డ్యామేజ్ అయినాయి అని చెప్పి ఆ ఇంజిన్లో, అంటే ఆ ట్రైన్ ఇంజిన్ డ్రైవర్కి మహేష్ గారు చెప్తూ ఉంటారు. అంటే ఎమర్జెన్సీ అని చెప్తారు కదా. సో ఆ రీజన్ అనేది ఆ ట్రైన్ పట్టాలు అక్కడ లేకపోవడం, మేబీ కాలిపోవడం వలన అలా ఎమర్జెన్సీ అని దాన్ని చూసి తను చెప్తూ ఉంటారు. అండ్ అదే టైంలో జగపతి బాబు గారు ఎర్ర జెండా పట్టుకొని ఊపుతూ ఉంటారు, డేంజర్ అని. సో దాన్నే మహేష్ గారు చూసి ఆ డేంజర్ ఏంటని అక్కడ క్లియర్ కట్ గా చూసి దెన్ పట్టాలు లేవు అని చెప్పి ఎమర్జెన్సీ అని చెప్పి ఆ ఇంజిన్ డ్రైవర్కి చెప్తే ఆ ఇంజిన్ డ్రైవర్ అక్కడ ఆపేస్తారు. అండ్ అలాగే ఆ ఇంజిన్ డ్రైవర్ చేతిలో మనం రెనాల్డ్స్ పెన్ ని చూడొచ్చు. అంటే పాతకాలంలో అప్పట్లో రెనాల్డ్స్ పెన్ యూజ్ చేసేవాళ్ళు. అలా ఆ ట్రైన్ ఆగడం వలన కొండలోయల నుండి వలస వచ్చిన ఆ కూలీలందరూ ఆ ట్రైన్ ఎక్కేసి దెన్ ఆ పట్టాలన్నీ సెట్ అయిన తర్వాత ఆ ట్రైన్ మేబీ విజయనగరం వెళ్ళొచ్చు. అక్కడ ఇంజిన్ డ్రైవర్ కంప్లైంట్ వలన వీళ్ళందరే ఆ పట్టాలు పోవడానికి కారణం అని చెప్పి అక్కడ ఆ కూలీలను, అంటే ఆ వలస కూలీలను ఆ పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని కొడుతూ ఉంటారు. దెన్ అక్కడే ఒక ఫైట్ కూడా రావచ్చు. అంటే స్టార్టింగ్ లోనే మేబీ పెద్ది ఆ పోలీసులతో ఫైట్ చేసి ఉండొచ్చు. సో వాళ్ళందరూ ఆ లోయ ప్రాంతాల నుండి ఆ పైకి వచ్చి ఆ పట్టాల ప్రాంతానికి వచ్చే వరకు కొంతమంది చనిపోతారు. సో వాళ్ళను కూడా వేసుకొని వీళ్ళు ఇలా పట్టాల దగ్గర చేరుకొని అక్కడ నుండి మేబీ విజయనగరం చేరుకోవచ్చు. దెన్ సమ్ రీజన్స్ అప్పల్సూరి ఆ గ్యాంగ్ నుండి వెళ్ళిపోయి ఆ గ్యాంగ్ ని అరెస్ట్ చేశారని తెలుసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఆ పొలిటికల్, అంటే ఆ పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో ఆ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి తన కాళ్ళ మీద పడి తన వాళ్లను కాపాడండి అని చెప్పి, లేదా అరెస్ట్ నుండి విముక్తి చేయండి అని చెప్పి తను ప్రాధాయపడితే దెన్ అలా ఆ పొలిటీషియన్ వల్ల వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేస్తారు. అక్కడ నుండి ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యారెక్టర్ వచ్చేసి వాళ్ళందరికీ పనిపిస్తాడు. సో ఒక రోజుకి, అంటే ఆ రోజు కూలీలు కాబట్టి ఒక రోజంతా పనిచేస్తే వాళ్లకు ₹2 వస్తుంది. అది ఇక్కడ మనకు క్లియర్ కట్ గా ఈ సీన్ లో చూపిస్తారు. ₹2 ఒక డే అంతా పనిచేసినందుకు. అండ్ ఇక్కడ సత్యగారిని ఆయన వెనకాల పెద్దిని కూడా క్లియర్ కట్ గా మనం చూడొచ్చు. అలా అక్కడికి మేబీ విజయనగరం వచ్చిన ఆ వలస కూలీల్ని ఆ చెరుకు ఫ్యాక్టరీలో పనిచేసేలాగా వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. అలా వాళ్ళు చెరుకుని కోసి ఆ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకొచ్చి బెల్లాన్ని పండిస్తూ ఉండొచ్చు. బెల్లాన్ని తయారు చేస్తూ ఉండొచ్చు. అండ్ అక్కడే మనకు దారిలో చికిరి సాంగ్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ రైడరారా సాంగ్ కూడా వస్తుంది. సో ఇదంతా స్టార్టింగ్ అయిపోతుంది. ఇది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ అయితే, వలసగా వచ్చిన ఆ కూలీలు వర్తక సంఘం గేమ్స్ జరుగుతూ ఉండడం వలన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అప్పటి వరకు ఆ ఏరియాలో రాంబుజ్జి, అదే దివ్యండి గారు వాళ్ళ నాన్న పెద్ద పొలిటీషియన్. ఆ పొలిటీషియన్ కొడుకు ఆ గేమ్స్ మొత్తం గెలుస్తూ ఉంటాడు. బట్ వన్స్ పెద్ది రాగానే ఆ గేమ్ మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. కూలీలే అని చెప్పి తక్కువ అంచనా వేసి ఫస్ట్ టైం వాళ్ళందరూ ఓడిపోతారు. దెన్ అక్కడ నుండి పెద్ది వస్తున్నాడంటే ఆ ఏరియా మొత్తం ఒక సెలబ్రేషన్స్. పెద్ది వస్తే 6 కొడతారని చెప్పి క్లియర్ కట్ గా ఈ పిక్స్ లో క్లియర్ కట్ గా చూడొచ్చు. అండ్ దెన్ రావడమే 6 కొట్టాడు అనుకుంటా. అందుకనే ఇక్కడ 6 లెటర్ ని చూపిస్తున్నారు. 2 చేతులతో 6 కొట్టాడని చెప్పి క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. అలా పెద్ది వచ్చి ఆ విజయనగరంలో ఆ గేమ్స్ ఆ ప్లేస్ మొత్తాన్ని ఆక్రమించేస్తాడు. అది రాంబుజ్జికి నచ్చదు ఆబ్వియస్ గా, ఎందుకంటే హీఈస్ ఎ రిచ్ కిడ్. అండ్ వీళ్ళందరూ వలసకూలీలు, తిండికి దికాణం లేని వాళ్ళు, ఎక్కడుండో వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు గేమ్స్ గెలవడం ఏంటి అనేది ఆ రాంబుజ్జి తట్టుకోలేడు. సో ఇదంతా జనరల్ గా జరిగే స్టఫ్. సో కేవలం క్రికెటే కాకుండా అక్కడున్న కుస్తీలో కూడా మన పెద్ది అఫ్ కోర్స్ టాప్ లో ఉంటాడు. దెన్ అదే గేమ్స్ లో మేబీ ఆ వర్తక సంఘంలో మెయిన్ పర్సన్ అవ్వచ్చు, ఆర్ అక్కడ గేమ్స్ జరుగుతున్నాయి కాబట్టి మేబీ సెంటర్ నుండి ఒక ఫేమస్ పర్సనాలిటీ రావచ్చు, తనే బొమ్మనేని రాణి గారు. సో తను ఎవరిని కలిగినా ఎవరిని అడిగినా పెద్ది అని చెప్పడం వలన పెద్ది అనేవాడు ఒక బీభత్సమైన ప్లేయర్ అని చెప్పి తనకు తెలుస్తుంది. అండ్ అక్కడే మనకు ఈ వర్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, అదే క్రాస్ ఓవర్ అథ్లెట్. సో 2 గేమ్స్ ని ఆడగల సమర్థుడు అని చెప్పి క్లియర్ కట్ గా ట్రైలర్లో మనకు చూపించారు. మేబీ బొమ్మనేని రాణి గారి వల్లనే పెద్ది నేషనల్స్ వరకు వెళ్ళుండొచ్చు. అండ్ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆడినా గెలిచినా కొండ కింద వాడే గెలవాలి అని చెప్పి. అంటే
అక్కడ వలసకు వచ్చిన వాళ్ళు మాత్రమే గెలవాలి అని చెప్పి పెద్ది గట్టిగా సంకల్పించుకుంటాడు. అంటే విజయనగరంలో ఉన్న వాళ్ళు ఆ ధనికులు గెలవకూడదని చెప్పి క్లియర్ కట్గా పెద్ది ఒకటి అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు చేసేది క్లియర్ కట్గా నిజాయితీగా ఆర్డర్ కాబట్టి అలా అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే మేబీ బొమ్మని రాణి గారు నేషనల్ లెవెల్కి పెద్దిని సెలెక్ట్ చేద్దామని చెప్పి అనుకుంటారో అది రాంబుజ్జికి నచ్చదు అండ్ అఫ్ కోర్స్ తన పేరెంట్స్కి కూడా నచ్చదు. అందుకనే తనని సైడ్ చేయడం కోసం ఏదన్నా చేసుండొచ్చు. అలా స్టేట్ లెవెల్లో ఎలా పాసిబుల్ అయితే అలా పెద్దిని ఆడనివ్వకుండా చేద్దామని చెప్పి చేసుండొచ్చు. సో ఇది వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ ఆ తర్వాత పెద్ది ఢిల్లీకి ఎందుకు వెళ్తాడు, ఆ అర్జీ ఎందుకు పెడతాడు అనేది మెయిన్ స్టోరీ అయి ఉండొచ్చు. అదే ఎమోషనల్ పార్ట్ అవ్వచ్చు. అది ట్రైలర్లో చూపించారు కానీ నాకైతే క్లియర్ కట్గా అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైతే కింద కామెంట్ చేయండి. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో హీరోయిన్ వాళ్ళ నాన్న పార్టీ కోసం తను ప్రచారం చేస్తుందని చెప్పి మనకు ఇంటర్వ్యూలో ఆల్రెడీ బుజ్జిబాబు గారు చెప్పారు. సో తన నాన్న పార్టీ సింబల్ వచ్చేసి లాంతర్. సో లాంతర్ గుర్తుకు ఓటైందని చెప్పి ఇలా పాంప్లెట్స్ మనం చాలా చూడొచ్చు. అండ్ అలాగే తన లాంగ్వేజ్ కూడా చాలా చాలా మోటుగా ఉంది. అంటే వెరీ వెరీ రఫ్గా బుజ్జిబాబు గారు రాశారు. అండ్ అలాగే ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఏమీ నాకుండానే పోతావరా అని చెప్పి. సో దానికి మీనింగ్ డబుల్ మీనింగ్ అనుకుంటే డబుల్ మీనింగ్ అవుతుంది. లేదా మూవీ పరంగా మూవీలోని సీన్ పరంగా మాట్లాడుకుంటే వాళ్ళ నాన్న కోసం ప్రచారం చేస్తూ లాంతర్ లాంటి లైటింగ్ పెట్టించి మందు డబ్బు పంచుతూ ఉంటుంది హీరోయిన్ అండ్ టీం. అంటే ఇక్కడ డబ్బులు చూడొచ్చు అండ్ చేతిలో మందు కూడా చూడొచ్చు. అంటే చమ్మక్ చంద్ర గారి చేతిలో ఆ మందు బాటిల్ని క్లియర్ కట్గా చూడొచ్చు. అండ్ అలాగే దూరంగా బనానా లీఫ్ అటాక్ని అలా పరిచినట్టుగా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంటే భోజనాల కోసం వాళ్ళని పిలిచి అక్కడ మందుని డబ్బుని అలా సెట్ చేస్తూ ఉండొచ్చు. సో ఆ టైంలో ఎవడో కలిగితే స్టఫింగ్ కోసం ఇచ్చిన ఆ పచ్చడి అది చూపిస్తూ ఏది నాకుండా పోతా ఉన్నట్లుగా ఇండైరెక్ట్గా చెప్తున్నట్లుగా అనుకోవచ్చు. సో స్టార్టింగ్లోనే మనం క్లియర్ కట్గా చెప్పుకున్నాము, ఆ పట్టాలని వాళ్ళు కాల్ చేయడం వలన ఆ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడే రైల్వే స్టేషన్లో అంటే ట్రైన్స్ ఎక్కడైతే ఆగుతాయో అక్కడే వాళ్ళని కట్టేసి వాళ్ళని చితకబారుతున్నారని చెప్పి క్లియర్ కట్గా చెప్పొచ్చు. సో అందుకనే మనకు అక్కడ ట్రైన్స్ అండ్ ఆ బోగీలు కనిపిస్తాయి. వాళ్ళని బోగీలో పెట్టి చిత్రవదలు చేస్తూ ఉంటారు. క్లియర్ కట్గా పచ్చిగా కొడతా ఉంటారు. దెన్ అక్కడే మనకు ఒక డైలాగ్ వస్తుంది ఆ ట్రైల్లోని, గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తారా అని. సో దానికి రీజన్ మనం ఆల్రెడీ మాట్లాడుకుందాం, ఆ పట్టాలని కాల్ చేస్తారు. అది ట్రైలర్ లాస్ట్ లో చూపిస్తారు. సో ఓవరాల్ గా ట్రైలర్ లో నాకు కనిపించిన డీటెయిల్స్ ఇవి. మెయిన్ గా స్టోరీ అంతా అఫ్ కోర్స్ పెద్ది గురించే తిరుగుతూ ఉంటుంది. అండ్ పెద్ది ఎలా ఏ రేంజ్ లో అక్కడికి వచ్చి అంటే వలస కూలీగా విజయనగరం వచ్చి అక్కడ గేమ్స్ లో ఎలా ఏలాడు అనేది ఈ మూవీ మెయిన్ స్టోరీ అవ్వచ్చు. అండ్ దెన్ అక్కడ నుండి తనకు వచ్చిన క్రికెటే కాకుండా ఏ గేమ్ అయినా సరే తను ఆడగలడు అని ప్రూవ్ చేయడం కోసం కుస్తీ నేర్చుకుని కుస్తీలో కూడా టాప్ అవుతాడు. దెన్ ఆ తర్వాత రన్నర్ అని చెప్పి క్లియర్ కట్ గా కూడా చూపిస్తాడు. సో అలా ఏ గేమ్స్ పెట్టినా తను ఆడగలడు, తన సమర్థుడు అని చెప్పి ప్రూవ్ చేసుకుంటాడు. దానివల్లే తను నేషనల్ వరకు వెళ్తాడు. అండ్ అక్కడికి వెళ్ళే డ్యూరేషన్ ఆ టైం పీరియడ్ లో ఏదో ఎమోషనల్ గా జరుగుతుంది అని చెప్పి క్లియర్ కట్ గా మనకు ట్రైలర్ లో చెప్తున్నారు. బట్ అదేంటి అనేది అఫ్ కోర్స్ ఇక్కడ చూపించరు. సో హోపింగ్ అది మూవీలో బాగా వర్కౌట్ అవ్వాలనేది నేనైతే చాలా స్ట్రాంగ్ గా అనుకుంటున్నాను. సో నా వరకు ట్రైలర్ ఎలా అనిపించిందంటే ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రామ్ చరణ్ గారు ఈజ్ ఎక్స్ట్రాడినరీ, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. బట్ ఆ బీజిఎం అనేది చాలా డల్ గా అనిపించింది. సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అఫ్ కోర్స్ సాంగ్స్ కోసం సినిమాకి వెళ్ళొచ్చు, సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా కట్టారు. బట్ ఈ ట్రైలర్ వరకు బీజిఎం అయితే నాకు అంతగా అనిపించలేదు. ట్రైలర్ అయితే బాగానే ఉంది. మూవీ ఎక్స్ట్రాడినరీగా ఉండాలని నేనైతే చాలా చాలా గట్టిగా అనుకుంటున్నాను. సో మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో జెన్యూన్ గా చెప్పండి. ఈ ట్రైలర్ అంతా మెయిన్ గా ఎమోషనల్ పార్ట్ మాత్రమే చూపించారు. అండ్ దాటు పెద్ది ఎలా వలసకూలీగా వచ్చి దెన్ అక్కడ నుండి నేషనల్ లెవెల్లో నేషనల్ ప్లేయర్ గా ఎలా ఎదిగాడు అనేది ఈ ట్రైలర్ లో మనకు చూపించారు. అంటే ఓవరాల్ గా మూవీలో ఇలా ఉంటుంది స్టోరీ అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పేశారు. బట్ ఆ స్క్రీన్ ప్లే ఎలా చూపిస్తారు, ఏ లెవెల్లో ఎమోషనల్గా మనని కట్టి పడేస్తారనేది నేనైతే వెయిటింగ్. అది సక్సెస్ అవ్వాలని గట్టిగా అనుకుంటున్నాను. అండ్ మన వీడియోస్ మీకు నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దెన్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.